అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, అలానే హెల్తీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈజీగా చేసుకునే రెసిపీని ప్రిపేర్ చేద్దాం. మార్నింగ్ అనే కాదు, నైట్ డిన్నర్‌లోకి కూడా చాలా చాలా బావుంటుంది. హెల్తీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టుకొని 2 కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్‌ని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి కదా! ఇలా వాటర్‌ని గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని అలానే ఉంచి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, అలానే హాఫ్ కప్పు శనగపిండి వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఈ పిండంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన గోధుమ పిండి, శనగపిండి, అలానే ఉప్పు, పొడి పిండిలే అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత, ఇప్పుడు మన గ్యాస్ మీద ఉన్న వేడి వాటర్ తీసుకొచ్చి కొంచెం కొంచెం వేస్తూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిలో నేను బేకింగ్ పౌడర్ కానీ, వంట సోడా కానీ, ఈనో కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ వేడి వాటర్ మాత్రమే పోస్తున్నా. వేడి వాటర్ పోయడం వలన పిండనేది కొంచెం లూజ్‌గా, అలానే కొంచెం పొంగినట్టుగా బబుల్స్‌లా వస్తుంది. మనం కలిపే పిండిలో కొంచెం కొంచెంగా వేడి వాటర్ పోస్తూ పిండనేది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ లూజ్‌గా కలిపేయకూడదు. ఇప్పుడు మనం కలిపిన పిండి వేడిగానే ఉంటుంది. ఈ వేడి మీదే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడదాం. ఇప్పుడు పిండిలో వేయడానికి వెజిటబుల్స్ కట్ చేద్దాం. ఇలా చాపర్ ఉంటే అందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, అలానే ఒక క్యాప్సికమ్ వేసి సన్నగా తురుముకోవాలి. ఇది లేకపోయినా సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మనం వేసిన ఉల్లిగడ్డ అన్నీ సన్నగా తురిమిన తరువాత ఇందులో ఒక టమాటా, అలానే కొంచెం కొత్తిమీర వేసి దీనిని కూడా సన్నగా తురుముకుందాం. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా! ఆ పిండిలో ఇదంతా వేసేసి, మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి పిండంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను సన్నగా కట్ చేసిన పాలకూర కూడా వేస్తున్నా. పాలకూర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. నేను మన వీడియోస్ చూసి సపోర్ట్ చేసే వాళ్ళకైతే ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. నేను చేసిన వీడియోస్‌లో పల్లీ స్వీట్ వీడియో అయితే మంచిగా వైరల్ అయింది. కానీ ఆ వీడియోస్‌కి కామెంట్స్ మాత్రం మీరు ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ కరిగి ఆహారంలో కలిసి క్యాన్సర్ వస్తది అని కామెంట్స్ పెడుతున్నారు. అది ప్లాస్టిక్ స్పూన్ కాదండి. నాన్ స్టిక్ ప్యాన్‌తోనే ఆ స్పూన్ అనేది వస్తది. నాన్ స్టిక్ మీద స్టీల్ కానీ, అల్యూమినియం కానీ వాడకూడదనమాట. అందుకే ఆ స్పూన్ ఇస్తారు. నేను కూడా ప్లాస్టిక్కు, అల్యూమినియం, నాన్ స్టిక్కు తక్కువగా వాడడానికే ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా కామెంట్ చేసినా కానీ మా మంచి కోసమే కామెంట్ చేశారు కాబట్టి నాకైతే హ్యాపీగానే అనిపించింది. మనం కలిపే పిండిలో వాటర్ అనేవి తక్కువే పడతాయన్నమాట. ఇప్పుడైతే పిండి కొంచెం గట్టిగా అనిపించింది. ఒక్క చుక్క వాటర్ వేసి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకొని, ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని, పిండేమీ నానాల్సిన అవసరం లేదు. అలానే ఈనో కానీ, వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కలిపే పిండనేది మంచిగా కలిసిపోయిన తర్వాత, ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక గరిట పిండి వేసి, ఇలా రౌండ్‌గా కొంచెం అప్పలాగా చేసుకొని, మూత పెట్టి ఒక 5 మినిట్స్, 4 మినిట్స్ అలా పడుతుంది. స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని తిప్పేసి మళ్ళీ మూత పెట్టామంటే చక్కగా మనం వేసిన కూరగాయలన్నీ ఉడుకుతాయన్నమాట. ఇది తినడానికి మళ్ళీ వేరే కర్రీ ఏమీ అవసరం లేదు. ఇలానే తిన్నా కానీ టేస్ట్ చాలా బావుంటుంది. దీనిని మనం గోధుమ పిండి, కూరగాయలతో చేసాం కాబట్టి చాలా హెల్తీ కూడా. పొద్దున్నే టిఫిన్ ఏమీ లేదు అన్నా, ఇంట్లో ఏవైనా కూరగాయలు, ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు, చక్కగా హెల్తీగా చేసిచ్చేయొచ్చు. డిన్నర్‌లో కూడా చాలా చాలా బావుంటుంది. దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు.
అన్నీ ఇలా చిన్న చిన్న దోసల్లా అయినా వేయొచ్చు. లేదు అంటే చక్కగా ప్యాన్ అంతా పెద్ద దోసలా ఏసేసైనా కట్ చేసి ఇచ్చేయొచ్చు. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. సిరిరాజ్ ఫుడ్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.